వర్ధిల్లాలి కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అరెస్ట్ చేయాలి పోక్సో కేసు బుక్కైన బండి సంజయ్ కొరకు వెంటనే అరెస్ట్ చేయాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జిల్లా భారత రాష్ట్ర పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అట్లాగే పార్టీ కార్యకర్తలందరికీ హాజరైన పాత్రికేయ మిత్రులందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా రెండు ప్రధాన డిమాండ్లతోని ఈరోజు మీడియా సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. ఒకటి, ఈరోజు రాష్ట్రమంతా దేశమంతా తెలుసు, కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో ఒక వర్గం మీడియా ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగిన ఒక బాలికకు సంబంధించిన అన్యాయాన్ని, ఒక బాలికకు సంబంధించిన దుర్ఘటనను ఇలా ప్రపంచానికి చూపెట్టలేకపోతుంది. అది దురదృష్టకరమైన విషయం. బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ ఒక అమ్మాయి పట్ల అఘాయిత్యం చేసి 6 నెలలుగా వంచి మోసం చేసి ఈరోజు ఆమె పట్ల అత్యాచారాన్ని చేసినప్పటికి కూడా 48 గంటలు గడిచింది. ఆ అమ్మాయి బాలిక దరఖాస్తు ఇచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి 24 గంటల లోపల పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాల్సింది పోయి ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోకుండా నిందితుడైన బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ను అరెస్టు చేయకుండా పోలీసులు తాత్సారం వహించడాన్ని, పోలీసులు నిర్లక్ష్యం చేయడాన్ని భారత రాష్ట్ర పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. వెంటనే బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ను అరెస్ట్ చేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే, ఇంతకుముందు గతంలో బండి సంజయ్ వేరే కేసు విషయంలో ఈ రాష్ట్రంలో ఒక బాలికకు సంబంధించిన అఘాయిత్యానికి సంబంధించిన కేసు విషయంలో ఆనాడు కరీంనగర్ వేదికగా మాట్లాడిండు. ఎప్పుడైతే ఒక మైనర్ బాలికకు అన్యాయం జరుగుద్దో, అఘాయిత్యం జరుగుద్దో, అత్యాచారం చేయబడిన ఆ బాలికను 24 గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయాలి, సెక్షన్ 164 ప్రకారం రికార్డు చేయాలని చెప్పిన ఒక కేంద్ర మంత్రి, బాధ్యతాయుతంగా ఉన్న మనిషి వాళ్ళ కొడుకే అత్యాచారం చేస్తే, వాళ్ళ కొడుకే 6 నెలలుగా ఆ బాలికను వేధించి, ఆ బాలికను మనోవేదనకు గురి చేసి, ఆమెను అఘాయిత్యానికి చేసి, ఆమెకు డ్రగ్స్ ఎక్కించి, ఆమెకు మత్తుమందు కలిపి ఆమెకు హాని చేస్తే, ఇలా అదే బండి సంజయ్ ఒక మధ్యవర్తిని పెట్టుకొని, సంగప్ప అనే ఒక మీడియేటర్ని పెట్టుకొని, ఆ కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకొని, మర్యాదగా మీరు ఊరుకోకుంటే తప్ప ఎలాంటి కేసు పెట్టినా లేకపోతే ఎలాంటి ఆరోపణ చేసినా కానీ తస్మాత్ జాగ్రత్త, మా కుటుంబం గురించి మీకు తెలియదు, నా గురించి నీకు తెలియదు అని చెప్పేసి బెదిరించి ఇలా పోలీసులను కూడా కేసు పెట్టకుండా పక్కదారి పట్టించి ఇలా ప్రధానమంత్రి సభలో కూడా ఆయన మాట్లాడిన తీరు చూస్తే కొడుకు చేసిన తప్పును, కొడుకు చేసిన అఘాయిత్యాన్ని కప్పిపుచ్చుకునే దానిలక ఉన్నది. మరి బండి సంజయ్, నువ్వు 2 సార్లు ఎంపీగా గెలిచి ఇలా కేంద్ర మంత్రిగా ఉండి ఇలా రాష్ట్ర ప్రజలకి, లేకపోతే దేశంలోని ప్రజలకి, లేకపోతే రాష్ట్రంలోని మరి బాలికలకి, ఇలా మహిళలకి నువ్వు ఏం సందేశం ఇస్తూ ఉన్నావు? మరి కేంద్ర మంత్రివైన అంత మాత్రాన చట్టం నీకు వర్తించదా? లేకపోతే కోర్టు నిబంధనలు, పోలీసు నిబంధనలు, రూల్స్ నీకు వర్తించవా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా ఒక్కటై ఇలా నిన్ను నేను కాపాడుతా, నన్ను నువ్వు కాపాడు, నేను చేసిన తప్పులను నువ్వు కాపాడు రేవంత్ రెడ్డి, నువ్వు చేసిన తప్పులను నేను కాపాడుతా అనే విధంగా ఇద్దరు తయారైందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. వెంటనే బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించి, ఆమెను వేధించి, మోసం చేసి, అఘాయిత్యం చేసిన బండి సాయి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్తా ఉన్నాం. అట్లాగే 164 సెక్షన్ కింద ఆ అమ్మాయి వాంగ్మూలాన్ని పూర్తి స్థాయిలో మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేసి కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి బండి
భగీరథను హాజరుపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక బాలిక పట్ల అఘాయిత్యం జరిగిందని వాళ్ళ తల్లి ఆమె వచ్చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే 5 గంటలు కూర్చోబెట్టుకొని ఎలాంటి కేసు నమోదు చేయకుండా వాళ్ళని వాపసు పంపినరు. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మహిళా లోకానికి అట్లాగే మహిళా లోకానికి బాధిత మహిళా కుటుంబానికి బాలిక కుటుంబానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ బాధిత బాలిక కుటుంబానికి వివక్షతో చూపుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరొక్కసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బాధిత కుటుంబానికి ఆ బాలిక కుటుంబానికి కూడా మేము అండగా నిలుస్తూ ఉన్నాం. వెంటనే బండి సాయి భగీరథను అరెస్ట్ చేసి పూర్తి సెక్షన్లతోని పూర్తి పోక్సో చట్టం ఏదైతుందో పూర్తి సెక్షన్లతోని కేసు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేసేదాకా ఊరుకోమని చెప్పేసి ఆ బాలిక కుటుంబానికి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. పెట్టడం నిజంగా కరీంనగర్ జిల్లా ప్రజానీకానికి ప్రత్యేకించి కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న బండి సంజయ్ గారి గురించి మళ్ళీ మాట్లాడడం రావడం నిజంగా దురదృష్టకరం. మొన్నటికి మొన్న వారి నోటి దురుసుతోని మాట్లాడిన దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలిగాయి. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు తన తప్పు తాను ఎరగరు. 2 రోజుల్లోనే కర్మఫలం తిరిగి తన వద్దకు వస్తుందని బహుశా బండి సంజయ్ గారు ఊహించి ఉండరు. నిజంగా దేశం కొరకు ధర్మం కొరకు అని మాట్లాడేటోళ్ళు మరి మొన్నటికి మొన్న లోక్సభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టి మహిళా బిల్లుకి ఎవరూ మద్దతు ఇవ్వట్లేదని గగ్గోలు పెట్టిన బీజేపీ నాయకులంతా మరి ఈనాడు జవాబు చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే మహిళలకు మేము ఉద్ధరిస్తామని చెప్పేటోళ్ళు మరొక మహిళనే కాకుండా మైనర్ 17 సంవత్సరాల అమ్మాయిని అని వేధింపులు అత్యాచార యత్నాలు ఇవన్నీ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ గారు నిన్న సాయంత్రం ప్రధాని మోడీ పక్కనే నిలబడి మాట్లాడారు. ఆవేశంగా మాట్లాడినంత మాత్రాన నిజాలు అబద్ధమైపోవు, అబద్ధాలు నిజమైపోవు. ఎందుకంటే బీజేపీ పార్టీ అంటే ప్రజల్లో కొంత విశ్వాసం ఉంది ఇంకా, అందుకనే ఇవాళ కొన్ని ఓట్లు పడుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా నాకు బాగా గుర్తు, పార్లమెంట్లో ఒక్కోటితో కూడా దిగిపోయిన నాడు మాట్లాడాడు వాజ్పేయి గారు. అంత సాంప్రదాయాలకు నిలవైనటువంటి పార్టీ బీజేపీలో మాట్లాడితే రాముని గురించి మాట్లాడతారు. మరి మీ కొడుకు చేసింది రాముని గుణాలేనా ఇవి? ఒకసారి నిన్న కూడా మీరు మాట్లాడుతూ హిందూ మతం కాపాడుతుంది. ఊరికే మాట్లాడి మతం అని మాట్లాడడం కాదు, మీ ప్రవర్తన. మహాత్మా గాంధీ ఏం చెప్పిండు? నా జీవితమే ఒక సందేశం అని చెప్పిండు. మరి ఆ విధంగా చూసినట్టయితే మీరు నిన్న మాట్లాడిన ఆవేశంగా మాట్లాడి ఎవరో ఎలకలు పిల్లులు అంటే మరి మీరేంటిదో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మొన్నొక్కరోజు ఒకరి గురించి మాట్లాడినందుకే రాష్ట్రం అంతటా గర్గులు మళ్ళీ నిన్న మొదలుపెట్టారు. మాట్లాడాల్సింది ఏంది? నిందితుడు సంతాపం తెలిపినట్టుగా ఉంది. మీరు ఆవేశంగా మాట్లాడినంత మాత్రం సరిపోదు. ఎందుకంటే మీరు ఇప్పటికైనా కానీ ఎక్కడైనా కానీ బీజేపీ పార్టీ గతంలో కూడా యడ్యూరప్ప మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేయించింది. మీరు కూడా నిష్పాక్షికంగా ఈ విచారణ జరగాలంటే ముందుగా మంత్రి పదవి నుండి తప్పుకోండి. కరీంనగర్ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు వారికి మీరు సచ్చీలతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టాలు కోర్టులు కాదు. ఒక అమ్మాయి భారతదేశంలో ఏ మహిళ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కదు, ఎంతవరకు అయితే అంతవరకు ఆపుకుంటుంది. కానీ బాధిత మహిళ 3 మాసాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుక్కుంటా ఆఖరికి బాలిక తల్లిదండ్రులు ఆత్మహత్య యత్నం చేసుకుంటాం నరేంద్ర మోడీ ముందంటే తూతు మంత్రంగా ఒక పిటిషన్ బజ్జీ చేయించారు. దానికి ప్రతిగా మీరు కరీంనగర్లో మళ్ళీ వెంటనే చేశారు. మరి బాలిక కుటుంబం 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్లో తిరిగినప్పుడు దాని కేసు మరి మీరు ఇవ్వగానే ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది? దీనికి బీజేపీకి కాంగ్రెస్కు ఉన్న బంధం ఏందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎవరితో ఒక పార్టీ రానున్న రోజులు తెలుస్తుంది. మీరు ఇప్పటికైనా నిష్పక్షపాతంగా ఈ విచారణ జరపాలంటే బండి సంజయ్ గారు బర్తరఫ్లు కాదు, మీరు రాజీనామా చేయండి. రాముని రాజ్యం, రామమాట ఆ రకంగా మీరు మీ కొడుకును అగ్ని పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. పోలీసులకు అప్పచెప్పండి, సహకరించండి. మీ కొడుకు కూడా ఎక్కడనో పారిపోవాల్సిన అవసరం లేదు. రమ్మనండి, వాస్తవాలు నిగ్గు తేల్చండి. అంతవరకు మీ కొడుకు పోలీస్ స్టేషన్లో ఉండాల్సిందే. ఎందుకంటే గతంలో కూడా ఒక జాగలో ఇట్లాంటిదే పోక్సో కేసు చట్టం అయినప్పుడు మీ బీజేపీ శ్రేణులు మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఒక పోక్సో కేసు బుక్ అయ్యే వరకు కూడా వెంటబడి మరి కేసు బుక్ చేయించారు. మీరు కూడా మొన్న ఒక కేసు జరిగినప్పుడు నిన్న నుంచి వైరల్ అవుతున్నాయి. మరి ఇట్లాంటిది అదేదో అన్నట్టు ఉల్లిగడ్డ సామెత మాదిరిగా మందికే పనికి వస్తుంది కానీ మాకు పనికి రాదనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు రాజీనామా చేయండి. ప్రజలకు నిస్సిగ్గుగా విషయం జరిగింది తెలియజెప్పండి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
ఇవన్నీ వద్దు. మీరు రాజీనామా చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ వెంటబడుతూనే ఉంటుంది. ఒక అమ్మాయికి న్యాయం చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నిన్న హైదరాబాద్ వచ్చిన సందర్భంలో కూడా ఈ విషయం అంతా తెలిసి కూడా ఆయన కూడా ఒక మాట ప్రస్తావించి ఆ బాలికకు న్యాయం చేస్తామని పక్కనున్న బండి సంజయ్ గారే కాకుండా ఇంకొక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ మరి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లస్ హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా అదే వేదిక మీద ఉన్నారు. అంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరందరూ కూడా? ఎవరికి అన్యాయమైనా మా పార్టీ వాళ్ళు అయితే, ఎందుకంటే బీజేపీ పార్టీలో సర్ఫ్ అనేది ఒకటి ఉన్నది. ఎంత అవినీతి చేసిన వాళ్ళమైనా, ఎన్ని కోట్లు ముంచిన వాళ్ళైనా విదేశాలకు పంపించి వైట్ వాష్ చేసినట్టు ఇది కూడా అలాగే చేయదలుచుకున్నదా? బీఆర్ఎస్ పార్టీ కూడా సమాధానం చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మొట్టమొదటిగా నేను ఇలా 4వ స్తంభమైన మన మిత్రులు, ఎదురుగా ఉన్న మిత్రులు ఏదైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా నేను ప్రస్తావన ఇవాళ చేయవలసిన అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. మొన్నటి వరకు న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి ఉండే, ఇప్పుడు గంతలు ఇప్పిండ్రు. కానీ ఇప్పుడు ఈ 4వ స్తంభంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాధ్యతాయుతంగా పనిచేయవలసిన వాళ్ళు, వీళ్ళు గంతలు కట్టుకొని పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అనేక సార్లు అనేక విషయాలు ఆ తల్లి నెల రోజుల నుంచి ప్రెస్తో మాట్లాడింది, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది. ఏ ఒక్క నాడు కూడా ఎక్కడ కూడా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎక్కడ కూడా ఈమె పడుతున్న ఆవేదన, ఆమె అనుభవిస్తున్న నరకయాతన గురించి ఏ ఒక్కనాడు కూడా ఒక్కడు మాట్లాడిన పాపాన పోలేదంటే ఎంత బాధాకరమైన విషయం. ఇదే కాదు, ఇవాళ సంగప్ప అనేటోడు ఒక జర్నలిస్ట్ అట, ఎక్కడ ఏమిటికి పనిచేసినాడో నాకైతే తెలియదు. ఆయన బ్రోకర్గిరి చేసి, ఆయన మధ్యవర్తిత్వం చేసి ఈ కేసు నీరుగారే కార్యక్రమం చేసిండంటే ఎంత దురదృష్టం. మన ఇవాళ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి ఆయన ఇవాళ ఇటువంటి కార్యక్రమం చేసిందంటే ఎంత దురదృష్టం అనేది కూడా ఆలోచించాలి. తప్ప ఉప్ప వెనక సేరు ముచ్చట. ఒక 17 ఏళ్ల బాలిక పైన ఇట్లా అత్యాచారం జరిగింది, ఈ రకంగా ఆమెను ఒక ఇబ్బందికి గురి చేసినారు అని కంప్లైంట్ ఇచ్చి వెంటనే దానిపైన చర్య తీసుకోకుండా పోలీస్ అధికారులు కూడా సిఐ కానీ లేకుంటే ఏసీపీ కానీ వాళ్ళు కూడా చోద్యం తీస్తూ ఉన్నాడంటే ఎంత బాధాకరమైన విషయం. ఇప్పుడే సోదరులు ప్రవీణ్ గారు చెప్పింది, ఏ పార్టీకైనా నైతిక విలువలతో కూడుకున్న నిజంగానే ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ గురించి మాట్లాడే అర్హత ఉన్న పార్టీలు ఏవైనా కానీ ఇటువంటి విషయం వాళ్ళ దృష్టికి వస్తే వెంటనే ఖచ్చితంగా చర్య తీసుకోవాలి అనేది తెలుసు. ఇదే బీజేపీ పార్టీ మోదీ గారి ప్రభుత్వంలో ఎంజే అక్బర్ గారు మన డక్కన్ క్రానికల్ ఎడిటర్గా పనిచేసిండ్రు, ఇండియా టుడే ఎడిటర్గా పనిచేసిండ్రు, చాలా సీనియర్ జర్నలిస్ట్. ఆయన మంత్రిగా అయినాక ఆయన మీద పూర్వం ఆయన ఎడిటర్గా ఉన్నప్పుడు మహిళలను ఇట్లనే ఇబ్బంది పెట్టిందంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉండి రాజీనామా చేసి కోర్టులో కేసు నడిచిన విషయం కూడా ఒకసారి మన జర్నలిస్ట్ సోదరులు గుర్తు చేసుకోవాలి. పార్టీ నాయకత్వం కూడా ఇవాళ వెంటనే మోదీ గారు బండి సంజయ్ని వెంటనే డిస్మిస్ చేయడమా లేకుంటే ఆయనను రాజీనామా చేయమని చెప్పడమా చేసి ఉన్నట్టయితే బీజేపీ పార్టీకి నిజంగా కూడా కొద్దిగా గౌరవం దక్కేదనే మాట కూడా తెలియజేస్తారు. ఇదే విషయం, ఇంకో విషయం కూడా, ఇవాళ ప్రధానమంత్రి మనుమడు పూర్వపు ముఖ్యమంత్రి కొడుకు ప్రజ్వల్ రేవన్న ఒక ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయనను ఒక మహిళ కేసు పెడితే పార్లమెంటుకు పోటీ చేసేవాడిని తప్పించి ఇవాళ కేసు నడిచి జైల్లో ఉన్న విషయం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పూర్వ ప్రధాని కానీ ఆ పూర్వపు ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్కనాడు కూడా ఎక్కడ కూడా కొడుకును సమర్థించే పరిస్థితి కానీ లేకుంటే అక్కడ ఉన్న అపోజిషన్ లీడర్స్ కూడా ఎవ్వరు కూడా ఆయనకు సపోర్ట్ చేసే విషయం మరి ఎక్కడ కనబడలేదు. కానీ ఇక్కడ విడ్డూరంగా ఉన్నది. ఇలా మన ముఖ్యమంత్రి గారు చూద్దాం చూస్తూ ఉన్నాడు, పక్కన కూర్చొని నా ప్రియ మిత్రుడు అని గొప్పగా చెప్తా ఉన్నాడు ఆయన గురించి. ఇలా హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు ఇటువంటి విషయం వాళ్ళ దృష్టికి వచ్చినట్టయితే వెంటనే అధికారులను ఆదేశించి దీని మీద
దర్యాప్తు చేసి వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ ఇయ్యాలటి వరకు కూడా దురదృష్టం అదే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఇవాళ అల్లు అర్జున్ గారు ఆయన పేరు చెప్పనందుకు ఆడ తొక్కిసలాట అయితే ఆయన తీసుకుపోయి ఒకరోజు జైల్లో వారేసిండు వెంటనే. మరి ఆయన తప్పు కూడా లేదు. అల్లు అర్జున్ ఎక్కడ కూడా ఏ ఒక్క సెకండ్ కూడా ఆయన తప్పు చేసింది కాదు. ప్రజలు వచ్చిండ్రు, తొక్కిసలాట అయింది, చనిపోయినరు. కానీ ఆయనను పట్టుకుపోయి ఎందుకంటే రేవంత్ రెడ్డి పేరు సరిగ్గా చెప్పలేదు కాబట్టి, రేవంత్ రెడ్డి నామస్మరణం జపం చేయలేదు కాబట్టి ఆయనను తీసుకుపోయి జైల్లో వారేసారు. మరి మనిషికో న్యాయం ఉంటుంది అనేది కూడా నాకు దీని ద్వారా అర్థమవుతూ ఉన్నది. ఇలా న్యాయాన్ని రక్షించేటోడు, ఇలా ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించేటోడు ఇలా భక్షకుడైతే ఇలా హోంమంత్రిగా ఇద్దరు హోంమంత్రులు, ముఖ్యమంత్రి గారు హోంమంత్రి, నేషనల్ లెవెల్లో బండి సంజయ్ గారు హోంమంత్రి అంటే సర్దార్ పటేల్ లాంటి వాడు హోంమంత్రి చేసిండు. ఇలా ఈ బండి సంజయ్ హోంమంత్రి అంటే మనకే తల ఎక్కడ పెట్టుకోనో అర్థమైతే లేదు. ఇక భారతదేశం హోంమంత్రిగా సర్దార్ పటేల్ లాంటి వాడు పనిచేస్తే ఇలా బండి సంజయ్ లాంటి వాడు హోంమంత్రి అయి ఆయన కొడుకైతే మొట్టమొదలే పట్టుకపోయి లోపలేసేది చర్య తీసుకొని తప్పు చేస్తాయని మాట్లాడేది ఉండే. కాంగ్రెస్ పార్టీకి అటువంటి విలువలు ఉండే పాతకాలంలో ఇద్దరు రాజకీయ నాయకులకు అటువంటి నైతిక విలువలతోని వాళ్ళు పనిచేసిన విషయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే కాదు, ఇవాళ సంజయ్ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం అయింది నిన్న. ఆ వేదిక ప్రధానమంత్రి వచ్చి ప్రజలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రంలో చేసిన పనుల గురించి కానీ లేకుంటే బీజేపీ గురించి కానీ చెప్పుకునే వేదిక పైన ఆయన సొల్లు వాగుతా ఉన్నాడు. ఆడపోయి అన్నా నేనేం తప్పు చేయలేదే, అన్నా నేనేం తప్పు చేయలేదు, తప్పు చేసేపటికనే అట్లా ఆడ సొల్లు గారుతా ఉన్నాడు. అవసరం ఏమొచ్చింది ఆయనకు? అవసరం ఏమొచ్చింది? ఆ స్టేజ్ మీద ఆ వేదిక ఏంది, ఈయన మాట్లాడిన విషయం ఏంది అనేది కూడా ఇలా స్పష్టంగా ఏదైతే ఉన్నదో ఎవిడెన్స్తో పాటు ఇలా చాలామంది వీడియో క్లిప్పింగ్స్ కూడా అన్నీ చూపెట్టిండ్రు. వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిన్నటికి నిన్న మేము మా పెద్దలతో మాట్లాడుతుంటే ఇంకో విషయం కూడా తెలిసి వచ్చింది. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా కూడా తెలియదు, ఖాళీ అక్నాలెడ్జ్మెంట్ మాత్రమే ఇచ్చింది అనేది కూడా ఒక వినికిడి. అక్నాలెడ్జ్మెంట్ మాత్రమే ఉన్నది. మరి ఎఫ్ఐఆర్ చేసిందా లేదా? చేసినా కానీ సెక్షన్ ఏదైతే ఉన్నదో లూజ్ సెక్షన్ పెట్టిండ్రు, స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్ పెట్టిండ్రు అనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి కేసులో ఇలా మొత్తం మన తెలంగాణలో గత 2.5 సంవత్సరాల నుంచి ఎక్కడైతే శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయో నేను వేరే చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ మానభంగాలు, ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ హత్యలు. నిన్నటికి నిన్న ఈ బండి సంజయ్ ఇంటి పక్కకే ఇలా ఒక షాపును పొద్దున దీని దహాడే 10 గంటలకు, పొద్దున 11 గంటలకు చోరీ జరిగితే ఆయన ఉన్నాడు పట్టణంలో. దాని మీద గౌరవనీయులు పెద్దలు మాట్లాడితే ఆయనను ఉద్దేశించి మాట్లాడకుండా వాళ్ళ తల్లి గారిని కూడా సంబోధించిన వ్యక్తి ఆయన. ఇలా ధర్మం గురించి, న్యాయం గురించి, శ్రీరాముడి ఏలిన రాజ్యాన్ని గురించి మాట్లాడుతుందంటే నిజంగా కూడా చాలా హాస్యాస్పదం ఇది. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాను, ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఊకే పొద్దున్న లేస్తే బీజేపీ టీఆర్ఎస్ సోపతి, బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అనే మాట ఏదైతే మాట్లాడుతున్నాడో వీళ్ళందరికీ స్పష్టంగా కనబడుతున్నారు. ఎవరు సోపతి, ఎవరు ఒకటి అనేది. రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి నేను ఇవాళ కాంగ్రెస్ సిరిసిల్ల నాయకత్వంతో పాటు యావత్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా నేను ఒకటే ఈ వేదికపై నుండి డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరందరూ కూడా ఇటువంటి హీనమైన క్రైమ్ ఏదైతే ఉన్నదో దీన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది. స్పష్టంగా దీనిపైన ఏదైతే కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ కూడా ఏ ఒక్క మంత్రి మాట్లాడతలేడు, ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడతలేడు, ఏ ఒక్క నాయకుడు ఆ పార్టీకి చెందినోడు మాట్లాడతలేడు. ఇప్పుడే మా సోదరులు చెప్పింది, సిరిసిల్లలో ఒక కేసు అయితే పట్టుబట్టి పోక్సో కేసు కింద ఆ సెక్షన్ల కింద పెట్టి వాడిని పట్టుకొని జైలు వేసేదాకా ఊకోలేదు. ఇంతకుముందు ఆగయ్య గారు చెప్పిండ్రు, బండి సంజయ్ గారు కూడా ఏ రకంగా ఒక అమ్మాయి పైన అఘాయిత్యం జరిగితే ఏం మాట్లాడిండ్రు అనేది. ఆయన కొడుకు వచ్చేసరికి మళ్ళీ న్యాయం ఇంకో రకంగా పోతా ఉన్నది అనేది ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నది. కాబట్టి బండి సంజయ్ ఇప్పటికైనా ఆయనకు నిజంగానే
ప్రజాస్వామ్యం మీద ఆయనకు గౌరవం ఉన్నట్టయితే, ధర్మం మీదనే ధర్మం మీద ఆయనకు గౌరవం ఉన్నట్టయితే వెంటనే రాజీనామా చేసి ఆయన కొడుకు నిజ పొరపాటు చేస్తే దోషి అయితే కఠినంగా శిక్షించమని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్నో లేకుంటే ఆ పోలీస్ అధికారులను కోరవలసిన అవసరం ఉన్నదనే మాట కూడా తెలియజేస్తూ ఈ పోరాటం ఆగదు. ఇవాళ బీజేపీ పార్టీ పైన లేకుంటే బండి సంజయ్ పైన ఆయన నిన్న మాటను మేమేదో మిగతా అందరూ కూడా ఇలా ప్రజా సంఘాలు మాట్లాడుతున్నారు, మహిళా సంఘాలు మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా ఆయన మీద పెద్ద కంకణం కట్టుకొని ఆయనను ఏదో భ్రష్టు పట్టడానికి, ఆయనను విమర్శించడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారని చెప్తా ఉన్నాడు. ఇది సరైంది కాదు. ఒక మహిళ పైన, అది కూడా ఒక మైనర్ బాలిక పైన ఇటువంటి అఘాయిత్యం జరిగితే ఆ తల్లిదండ్రులు బెదిరించే వరకు ఈ మోదీ సమావేశానికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటామంటే తప్ప ఈ పోలీసు యంత్రాంగం చలనం లేదు, స్పందించలేదు. అది కూడా కేసు అయిందో కాలేదో ఇప్పటికి కూడా తెలియదు. కాబట్టి వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలి. సంజయ్ మీద కానీ లేకుంటే ఆయన కొడుకు మీద కానీ ఆ పిల్లగాని పేరు మీద ఎవరు భగీరథో ఎవరో ఆయన మీద కోపం కాదు, కానీ ప్రజాస్వామ్యంలో ఇవాళ పాలకులే ఇటువంటి దౌర్జన్యాన్ని ప్రోత్సహించినట్టయితే దేశం ఎటుపోతా ఉన్నదనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి తప్పు చేసిండు, సాక్ష్యాధారాలతో పాటు ఇవాళ అందరూ చెప్తా ఉన్నారు. కఠినంగా ఆయన పైన చర్య తీసుకోవాలి. ఆయన మొదలు అరెస్టు చేయాలి, సెక్షన్లు మారవాలి, ఆయనను అరెస్టు చేయాలి. అరెస్ట్ చేసి కేసు కఠినంగా దాన్ని ఏదైతే ఉన్నదో చట్టాన్ని అమలు చేయవలసిన అవసరం ఉన్నదనే మాట కూడా నేను తెలియజేస్తూ జై తెలంగాణ.